కేంద్రం 15,000 కోట్లు ఇచ్చిందా? అమరావతిగా అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిందా? నువ్వు ఉంటాడు ఏడు చేసావు నువ్వు. శ్మశానం దెబ్బ అన్నావు అది అమరావతి. ఇప్పుడు ఎలా ఉంది అమరావతి? శ్మశానం దెబ్బ అన్నాడు ఆ బొచ్చగాడు అయితేనే. మళ్ళీ మా చెల్లె ఆ బొచ్చగాడికి మరి అడిగి ఎంత సిగ్గు లేదు మరి. అది సిగ్గు నచ్చిన ఎదవాడు. సీనియర్ నాయకులే ఓడిపోయారు కదన్నా పోయినసారి. ఎందుకు ఓడిపోరు? నువ్వు మంచి పని చేయదు. నువ్వు మంచి పని ఏం చేసావా అది చెప్పు. నువ్వు మంచి పని చేస్తే ఎవరైనా అభివృద్ధి నిన్ను అభిమానిస్తారు. నేను ప్రతి ఒక్కరు అభిమానిస్తారు, తప్పులేదు. అంటే గడప గడపకి తిరిగామని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అని తిరిగి సుఖమే ఉంది. నీ పని నువ్వు చేసుకోను, గడప గడప తిరిగి ఏదో సానుభూతి చూపించి అయిపోయింది సరే అంతే. ఇంకేముంది? అంటే ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి లబ్ధి ఇదే ఒక్కటే ఇంట్లో కూకొని ఇవి నొక్కము. ఎప్పుడో దీనికి అసెంబ్లీకి వెళ్ళావా? ఏ రోజైనా మీటింగ్ పెట్టావా? ఎందుకనన్నా అసెంబ్లీకి వెళ్ళండి జగన్ గారు? వెళ్తాడు ఆడికేం పని వెళ్ళిందాక ఆడి పని అది జరుగుతుంది కదా. దిగుతాడు రోడ్డు పక్కన చెట్లు నరికేసి డేరాలు కట్టుకొని కొట్లు మూపించేసి ఇంకా సిగ్గులేదా బయటికి రావడానికి? సిగ్గేసి ఇంట్లో కూకోండి వెళ్ళి. మాకు ప్రతిపక్ష హోదా కూడా కల్పించండి అని చెప్పాడు. ఎప్పుడో ఇది పైవారి కేసులు మొన్న ఎప్పుడో చెప్పినాడు. నీకు వాదా ఏముండదు, వచ్చి కూర్చోడు అంతవరకే. ఆడికి కూడా ఎత్తాడు ప్రత్యేక వాదా. అంటే ప్రజల తరపున పోరాడతానికి ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని హైకోర్టు కూడా వెళ్ళారు. కాలు పైకి ఎత్తి తల కిందకి దించినా సరే లేదు. కాలు పైకి ఎత్తి తల కిందకి దించినా ఆ ఛాన్స్ లేదు. కూటమి వచ్చిన 2 నెలలు కాలేదు 36 హత్యలు జరిగాయి అని చెప్పి ఢిల్లీలో ధర్నా కూడా చేసేస్తారు కదన్నా. హత్యలు ఎవరు చేయనాడు? వాళ్ళే చేయనారు. తెలుగుదేశం మీద నెట్టినారు. అవన్నీ నిరూపించమంటాడు కదా చంద్రబాబు నాయుడు. నిరూపించు తప్పు ఆల్రెడీ వెళ్ళాడు. ఎవరైనా ఒకటే నువ్వే నేను తప్పు చేయను. పార్టీతో పని కాదు, తప్పు వాళ్ళు చేసినారు. నువ్వు చేసావు, నేను చేశాను. అయితే అలా